మొన్న నేను సరాయపల్లెకు పెళ్లికి పోయినారా మీరు ఉన్న సరాయపల్లెకు వర్స్ట్ రోడ్డు. ఏ ఒక్క రూపాయి లంచం లేకుండా వాట్సాప్ లో మనం పంపిస్తానే ఆటోమేటిక్ గా రావాలా మన సర్టిఫికెట్ కానీ మన పని ఏది కానీ. రియల్ టైం గవర్నెన్స్ అదేందో నాకు అర్థమే కాదు. రియల్ టైం గవర్నెన్స్ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్కు నేను వాట్సాప్ కాల్లో ఎందుకు భయపడతారు కదా మాట్లాడాలంటే. వాట్సాప్ కాల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ చేసిన, ఏంటి రియల్ టైం గవర్నెన్స్ అంటే, ఏం లేదు సార్, అది రియల్ టైం గవర్నెన్స్ లో ఇప్పుడు మీ ఇంటికాడ బల్బు పోయి ఉంటుంది, ఆ బల్బు పోయిందని ఆడెవడో చెప్తాడు, అది రియల్ టైం గవర్నెన్స్ సార్ అన్నాడు. మనకు అది తెలుదు ఇది తెలుదు, ఏది కరెక్ట్ ఏది తెలుదు. అది అయిపోయిందా రియల్ టైం గవర్నెన్స్. అసలు మనము ఈ మాటలు తప్ప రియల్ టైం గవర్నెన్స్, వాట్సాప్ గవర్నెన్స్, ఇదేమి ఇప్పుడు చెప్పిన రెండు P4 తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేమి వ్యాలీ ఏదో అంటారు చూడు, క్వాంటమ్ వ్యాలీ, ఇవన్నీ కాక ఇంకా చాలా ఉన్నాయి. నేను హిందూ పేపర్ డెఫినెట్ గా ఖచ్చితంగా చదువుతా. ఇప్పుడు నుంచి కాదు, 1970 నుంచి నేను మెడిసిన్లో చేరినప్పుడు మా నాన్న ఏం చెప్పాడంటే, నువ్వు ఇంగ్లీష్ రావాలంటే బాగా హిందూ చదవమని చెప్పాడు. అప్పటి నుంచి హిందూ, ఇప్పుడు మేము మైదుకూరు నుంచి తెప్పించుకొని హిందూ చదువుతున్నా. ఆ హిందూ చదివే క్రమంలో మే 31 అతను భయానకమైన పరిస్థితి ఉంది ట్రైబల్ ఏరియాస్లో. అంటే వైజాగ్ డిస్ట్రిక్ట్ ట్రైబల్ ఏరియాస్ వైజాగ్ డిస్ట్రిక్ట్ లో అతను దృష్టాంతాలు కూడా ఇచ్చినాడు. కొయ్యూరు మండలంలో విలేజ్ ఏదో గుర్చిపోయి మే 31 విలేజ్, నేను ఆ రోజు ఫ్లైట్ లో హైదరాబాద్ కూడా పోతాన్నా, విలేజ్ గుర్తులేదు. ఎస్తర్ అనే అమ్మాయి డెంగీ వచ్చి పారాసిటమాల్ లేక హాస్పిటల్లో చనిపోయింది. దురదృష్టకరమైన సిగ్గుమాలిన విషయం. అదే రోజు నేను కృష్ణబాబుకు ఫోన్ చేసిన, మెసేజ్ పెట్టినా. కృష్ణబాబు అంటే మన కలెక్టర్గా ఉన్నాడు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ. హెల్త్ మినిస్టరు ఆయన ఏమి యాదవ్, సత్యకుమార్ యాదవ్, ఆయనకు ఫోన్ చేసిన. ఫోన్ రింగ్ అవుతుంది, ఎత్తలే. మెసేజ్ పెట్టినా, మీరు గో త్రూ ది మే 31 హిందూ, అందులో క్లియర్గా ఉందని. అంటే పారాసిటమాల్ కూడా ఇయ్యలేని దిక్కులేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని ఆ పేపర్ చెప్పకనే చెప్పింది.